RC-17 నుండి అదిరిపోయే అప్డేట్. దురంధర్ మ్యూజిషియన్తో సుకుమార్ పక్కా ప్లానింగ్. కాస్టింగ్ క్రూతోనే హైప్ ఎక్కిస్తున్న సుక్కు చెరీల ప్రాజెక్ట్. ఇంతకీ RC-17 అప్డేట్ ఏంటి, ఆ సర్ప్రైజెస్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ల కాంబోలో మరో బ్లాక్ బస్టర్ రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 30న పెద్ది ఆడియన్స్ ముందుకు రానుంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు విరామం తీసుకోనున్న చరణ్ వెంటనే సుకుమార్ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో కాబోయేటువంటి కొత్త సినిమా RC-17 పై ఇండస్ట్రీలో ఆసక్తికరమైనటువంటి అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చినటువంటి ఈ కాంబో మళ్ళీ కలిసి పనిచేస్తుండడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలను పెంచుతుంది. లేటెస్ట్గా వీరిద్దరి మధ్య జరిగినటువంటి భేటీలో సుకుమార్ కథను పూర్తి స్థాయిలో వినిపించారని, దానికి చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈసారి సుకుమార్ పూర్తిగా భిన్నమైనటువంటి కథతో పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. సుకుమార్ సినిమాల్లో కథ అంటే పాత్రలే ప్రధానంగా నిలుస్తాయి. రంగస్థలంలో చరణ్ క్యారెక్టర్ని ఎలా కొత్తగా చూపించారో తెలిసిందే. అదే తరహాలో ఈసారి కూడా మరింత డిఫరెంట్ మ్యానరిజంతో ఇప్పటి వరకు చూడని షేడ్స్తో చరణ్ క్యారెక్టర్ను రూపొందిస్తున్నారని సమాచారం. గ్రామీణ బ్యాక్గ్రాఫ్ కాకుండా ఈసారి అర్బన్ సెట్టింగ్ ఉండొచ్చని కూడా చర్చ జరుగుతుంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్లో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్షన్. ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్ రూమర్స్ ప్రకారం బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న శాశ్వత్ సచ్దేవ్ను ఈ సినిమాకి మ్యూజిక్ అందించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా శాశ్వత్ దురంధర్ 2కు అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ భారీగా ఆకట్టుకున్నాయి. రామ్ చరణ్ కూడా ఇటీవల దురంధర్ 2 చూసి శాశ్వత్ సచ్దేవ్ మ్యూజిక్ను ప్రత్యేకంగా ప్రశంసించడం ఈ రూమర్కు మరింత బలం చేకూరింది. దీంతో RC-17కి శాశ్వత్ సచ్దేవ్ మ్యూజిక్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉందని సమాచారం. సుకుమార్ తన టీంతో కలిసి స్క్రిప్ట్కు తుది మెరుగులు దిద్దుతున్నారని తెలుస్తుంది. రంగస్థలం తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈసారి మరింత భారీ హిట్ అవ్వాలనే ప్లాన్తో టీం పనిచేస్తుందని తెలుస్తుంది. రామ్ చరణ్ కెరీర్లో కూడా ఇది ఒక కీలక ప్రాజెక్ట్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్ చరణ్కు కెరీర్లో మరో కొత్త మైల్ స్టోన్ చేరాలని ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నటువంటి అప్డేట్స్ మాత్రం అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తున్నాయి. శాశ్వత్ సచ్దేవ్ నిజంగా ఈ ప్రాజెక్టులో చేరితే సుకుమార్ నరేషన్, చరణ్ పర్ఫార్మెన్స్, హై ఎనర్జీ మ్యూజిక్ అన్నీ కలిపి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో మరోసారి బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడానికి రెడీ అవుతుంది. అధికార అనౌన్స్మెంట్ కోసం ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆబ్వియస్గా గతంలో వీళ్ళిద్దరు చేసినటువంటి ప్రాజెక్ట్ ఎంత హై ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ఫర్ ది ఫస్ట్ టైం రామ్ చరణ్ కెరీర్లోనే కంప్లీట్గా అంటే అటు క్లాస్ నుంచి వెళ్ళి ఊర మాస్ తీసుకెళ్ళి చేసినటువంటి సినిమా రంగస్థలం. స్టిల్ ఇప్పటికీ చరణ్ యాక్టింగ్ గురించి మాట్లాడితే ఆబ్వియస్గా అది రంగస్థలం అనే చెప్తారు చాలామంది. విమర్శకులు కూడా చరణ్ అద్భుతంగా యాక్ట్ చేశారన్న కామెంట్స్ కూడా స్టిల్ ఇప్పటి వరకు మనకు వినిపిస్తూనే ఉంటాయి. సో ఈ కాంబో మరొక్కసారి రిపీట్ అయితే నిజంగా అది ఒక మంచి ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుందని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, RC-17 ఇప్పుడు కంప్లీట్గా రూరల్ బ్యాక్గ్రాఫ్ స్టోరీ కాదు, ఇది ఒక అర్బన్ బ్యాక్గ్రాఫ్లో జరిగేటువంటి స్టోరీ. అంటే సుకుమార్ స్టోరీస్ మనందరికీ తెలిసిందే. రంగస్థలం వరకు కూడా అంతకుముందు తీసినటువంటి సినిమాలన్నీ కూడా అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2026లో మనం ఉన్నామంటే 2040-45లో ఎలా ఉండబోతుందో గెస్ట్ చేసి చెప్పగలిగేటువంటి డైరెక్టర్ సుకుమార్. సో అందుకోసమనే చేసినటువంటి నానక్ ప్రేమతో కావచ్చు, గతంలో వచ్చినటువంటి వన్ నేనొకడినే కావచ్చు, ఆ సినిమాలన్నీ కూడా ఇప్పుడు అందరికీ అర్థమవుతాయి, కానీ అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో అర్థం కాలేదు. సో అదన్నిటిని గమనించినటువంటి సుకుమార్ కంప్లీట్గా తన జోనర్ మార్చుకొని రంగస్థలం లాంటి ఒక కంప్లీట్గా విలేజ్ బ్యాక్గ్రాఫ్ స్టోరీ ఒకటి చేశారు. ఇప్పుడు చాలామంది ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది కాబట్టి RC-17ని కంప్లీట్గా ఫాస్ట్ ఫార్వర్డ్లో అంటే 2040 or 45లో ఎలా ఉండబోతుంది అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్లో అండ్ దానికి సంబంధించి టెక్నికల్ వర్క్స్, సైన్స్ ఫిక్షన్ని జోడించి ఇలాంటి ఒక కొత్త స్టోరీని అల్లబోతున్నారని అయితే సమాచారం అయితే జరుగుతుంది. సో దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ బట్ ఓవరాల్గా మాత్రం ఈ ప్రాజెక్ట్ అనుకున్నట్టుగా పుష్ప అండ్ దాని తర్వాత రంగస్థలం ఈ జోనర్ కాకుండా వన్ నేనొక్కడినే అండ్ దాని తర్వాత నానక్ ప్రేమతో లాంటి ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్లో సినిమా ఉండబోతుందని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మరికొద్ది రోజుల్లో ఏదైతే ఇప్పుడు పెద్ది ఏప్రిల్ 30న
రిలీజ్ అవబోతుంది. కాబట్టి ఈ సినిమా తర్వాత చరణ్ కొంచెం గ్యాప్ ఇచ్చి వెంటనే RC-17లోకి జాయిన్ అవ్వబోతున్నట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మరి RC-17 నిజంగా ఇది ఒక సరికొత్త ప్రయోగం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలు ఒక లెక్క, ఇప్పుడు చరణ్ చేసేటువంటి సినిమాలు ఒక లెక్క. ఇది కంప్లీట్గా సైన్స్ ఫిక్షన్ అండ్ దాని తర్వాత టెక్నికల్కి సంబంధించినటువంటి సినిమా కాబట్టి ఫర్ ది ఫస్ట్ టైం ఈ జోనర్లో చరణ్ ఎలా కనిపించబోతున్నారనేది ఇక్కడ ఆడియన్స్కి ఒక పెద్ద క్యూరియాసిటీ కలిగించేటువంటి విషయం. సో మరి RC-17 పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.